హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ బ్లాగ్తో అయితే మీ ముందున్నాను. ఈరోజు నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ అయితే మీ ముందుంటాయి. మరి స్టార్ట్ చేసేద్దాం ఆ వ్లాగ్ని. ఈరోజు నేను ఈవినింగ్ బ్లాగ్ని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా బాబు వ్యాక్యూమ్ అయితే పెడతా ఉన్నాడు. నాకు మ్యాక్సిమం మా బాబే వ్యాక్యూమ్ పెడుతూ ఉంటాడు. ఎందుకంటే అది చీపిరితో అట్లా ఊడవడం కాదు కదా, జస్ట్ మిషనే కాబట్టి తను చేసేసుకుంటా ఉంటాడు. ఈ లోపుగా నేనైతే ఇక్కడ అంట్లు వాష్ చేయాలి. చూసారు కదా, టబ్ అంతా కూడా ఖాళీ చేశాను. ఈవినింగ్ ఇక మనకి ఆఫ్టర్నూన్వి కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అలానే ఇక్కడ నేను ఒక డిన్నర్ ప్రిపరేషన్లోకి బఠానీలను అయితే నానబెట్టేసి ఉడకబెడుతున్నాను. ఆ రెసిపీని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అలానే ఈవినింగ్ వచ్చేసరికి చూసారు కదా, ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా బయట పెట్టేశాను. ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. ఇవన్నీ క్లీన్ చేసి అలానే ఎక్స్పైరీ డేట్స్ అవన్నీ చూసేసి సర్దేద్దాం అనుకుంటున్నాను. ముందుగా అయితే నేను ఎదురుగా పెట్టుకున్నాను. అంత మెస్సీగా ఉన్నా కూడా ఏంటంటే క్లీన్ చేయడానికి మనకి ఎదురుగా ఉంటేనే గుర్తుగా ఉంటుంది. మళ్ళీ వాటిని పక్కన ఎక్కడని పెట్టామనుకోండి, అవి మనం మర్చిపోతూ ఉంటాము, త్వరగా పని అవ్వదన్నమాట. అందుకోసము అలానే ఇక్కడ మొత్తం ఇల్లంతా కూడా మా బాబు వ్యాక్యూమ్ పెడుతున్నాడని చెప్పాను కదా, నేను మళ్ళీ గ్రీన్ కలర్ థీమ్ అయితే వేశాను. ఇక్కడ లయన్ చూసారా, దీన్ని అడ్డే తిరుగుతూ ఉంది. దీని మీద అంతా బరువు వేశారు. దీన్ని మొత్తం బ్యాక్ బోన్ అంతా విరిచేసేటట్టే ఉన్నారు. ఈ లయన్ని కూడా నేను ఈ మధ్యన ఇక్కడ హాల్లోనే పెట్టి ఉంచుతున్నాను. ఈ గ్రీన్ కలర్ థీమ్ ఏంటంటే కర్టెన్స్ అవన్నీ కూడా నేను ఆల్రెడీ గ్రీనే ఉంచాను కదా, అందుకోసం మళ్ళీ నేనైతే వీక్లీ వన్స్ ఒకసారి బెడ్షీట్స్ అవన్నీ మారుస్తాను. ఈసారి మళ్ళీ గ్రీనే వేశాను. ఇక గ్రీన్ అయితే ఆల్రెడీ కర్టెన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ సెట్ చేయాల్సిన పని ఉండదని చెప్పేసి అలానే ఇక్కడంతా కూడా కొంచెం మెస్సీగా ఉంది. అవన్నీ కూడా మా బాబు సర్దుకుంటూ క్లీన్ చేసేసుకుంటున్నాడు. ఎందుకంటే తన్మయ ఉంటుంది కదా, అన్నీ ఈ పేపర్లు అవి ఇవన్నీ చింపి అక్కడిక్కడ పడేస్తూ ఉంటుంది అనమాట. అలానే బెడ్ మీద కూడా మొత్తం మేము డస్టింగ్ చేస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు. ఎందుకంటే బెడ్ మీద చాలా డస్ట్ అయితే కలెక్ట్ అవుతుంది. కింద ఎంత ఉంటుందో మ్యాక్సిమం మనకి డస్ట్ బెడ్ మీద కూడా అలానే ఉంటుంది. ఊరికే దులిపామనుకోండి పక్కనున్న సామాన్ మీద పడుతుంది. అందుకని నేనైతే వ్యాక్యూమ్తోనే చేస్తాము. దానికంటూ ఒక సపరేట్ బ్రష్ ఉంటుంది కదా, దాంతోనే చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఈ లోపుగా నేనైతే ఇక్కడ అంట్లు కొన్ని అయితే వాష్ చేసుకున్నాను. ఈ లోపు మళ్ళీ మా బాబును ఒకసారి అయితే చూస్తూ ఉన్నాను. ఏంటంటే తనకి చెప్పాలన్నమాట, ఇది ఇక్కడ ఉంటుంది, ఇది చేయాలి, ఇది క్లీన్ చేయాలి అని. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. అలానే ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూడా ఆల్రెడీ కొన్ని అయితే సర్దేశాను. గ్లాస్ జార్స్ అవన్నీ తూడ్చేశాను. నెక్స్ట్ ఇదిగోండి మొత్తం క్లీనప్ అయిపోయింది. I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. I still show up on time, stay a minute, another minute. Hold on a second, I love this moment, yeah. చూసారు కదా, అంతా కూడా క్లీనప్ చేసేసాను. కొన్ని వీలైనంత వరకు వాటిని డస్టింగ్ అదంతా కూడా చేసేసాను. నిన్న ఆల్రెడీ నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను. వాటి ప్రాపర్ ప్లేస్లలో ఉన్నాయి. ఇక మిగిలిన కొన్ని అయితే డస్టింగ్ చేసేసాము. వాళ్ళిద్దరు చూసారు కదా, పాటలు వింటూ ఫోన్లు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఒక రెసిపీని షేర్ చేస్తున్నాను. అక్కడ చాలా వెజిటబుల్స్ కనిపించినాయి కదా, ఇక్కడ మీల్ మేకర్ని అయితే వేడి నీళ్ళల్లో 1 నిమిషం అట్లా కాసేపు ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేశాను. ఆ తర్వాత వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. చూసారు కదా, క్యాప్సికము, క్యారెట్, తర్వాత పొటాటోస్, కరివేపాకు, టమాటోస్ ఇవన్నీ ఉన్నాయి. అలానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా సన్నగా చాప్ చేశాను. పచ్చి బఠానీలు అంటే బఠానీల్ని నానబెట్టి ఉడకబెట్టాను. నెక్స్ట్ మీల్ మేకర్. ఈ మీల్ మేకర్ని ఏంటంటే ఒక 2-3 సార్లు కడిగి మనం వాటిని వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి. చూసారా, మళ్ళీ అంట్లు.
ఈ అంట్లన్నీ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, మళ్ళీ క్లీన్ చేసినవి అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా వాష్ చేసుకోవాలి. ఈ లోపుగా ఇక్కడ నేను జీడిపప్పులు కొన్ని, తర్వాత పుచ్చగింజలు కొన్ని, జీలకర్ర, ధనియాలు, అలానే హోల్ గరం మసాలా వేసాను. అంటే విడివిడిగా స్పైసెస్ వేయకుండా మసాలా పొడిని వేసేసాను అనమాట, ఇంట్లో చేసుకున్నది. అలానే కొన్ని టమాటోలు కూడా ఇందులో వేసేసాను. ఇదే మిక్స్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. గ్రేవీ కోసం మనం పల్లీలు వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. కాకపోతే వాటి ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుందండి. అందుకని నేను పుచ్చగింజలను, జీడిపప్పు మాత్రమే వేశాను. చూసారా, ఇది అలెక్సా కమ్ స్పీకర్. ఇక్కడైతే నేను సాంగ్స్ పెట్టుకున్నాను, ఇవన్నీ వింటూ ఉన్నాను. ఇది పాత వీడియో అండి, పాత రెసిపీ. ఈ రెసిపీ చేసే టయానికి నేను ఇంకా వాల్ షెల్ఫ్ తయారు చేయడం, అంటే కిచెన్ షెల్ఫ్ తయారు చేయడంలో దాన్ని ఒక 2-3 సార్లు దాన్ని ఏమంటాము మిస్టేక్ జరగడంలో ఆ పనిలో అయితే ఉన్నాను. ఈ లోపుగా నేను ఈ రెసిపీని మర్చిపోయాను మీకు షేర్ చేయడము. ఇది చాలా చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ. నేను ఇక్కడ కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, తర్వాత ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేయించుకుంటున్నాను. నెక్స్ట్ క్యారెట్, తర్వాత పొటాటోస్ అయితే వేసుకుంటున్నాను. ఈ రెసిపీని ఆల్రెడీ కూడా మీతో షేర్ చేశానేమో, మరి నాకు ఐడియా లేదు, ఎందుకంటే చెనా గ్రేవీ కూడా ఇలానే ఉంటుంది ఇంచుమించుగా. ఇప్పుడైతే నేను దీంట్లో క్యాప్సికమ్ వేసుకున్నాను. మీరు ఇదే టైంలో బీన్స్ కూడా వేసుకోవచ్చు. అలానే ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ ఫ్రై అయితే చేయొద్దు. క్యాప్సికమ్ అదంతా కూడా తొందరగా మెత్తబడిపోతాయి. బీన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ నేను ఇందులో బఠానీలు వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు వేసాను. అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి, 1 by 1 ఫ్రై చేయండి. నేను ఎక్కడైతే స్పీడ్లో పెట్టాను అందుకని టకటకా అయిపోతుంది మీకు. నెక్స్ట్ తర్వాత కారం వేసుకున్నాను, కొంచెం పసుపు వేసాను, కొద్దిగా సాల్ట్ వేసాను. ఆల్రెడీ అల్లం వెల్లుల్లిపాయ వేసాను కాబట్టి. అలానే నేను కొంచెం పొడి కూరనైతే పక్కన పెట్టుకున్నాను. ఆ కారం అదంతా కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇక మసాలా పొడి వేయకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ నేను ఇందాక మనం పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని, ఇందులో ఆల్రెడీ హోల్ గరం మసాలా ఉంటుంది కాబట్టి నేను విడిగా మసాలా పొడి వేయలేదు. తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకుంటే ఆ మసాలా అంతా ముక్కలకు పడుతుంది. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇక నేనైతే డిన్నర్కి చపాతీలు చేస్తూ ఉన్నాను. ఈ మధ్యన చపాతీలు తింటూ ఉన్నాము, చాలా ఓవర్ హీట్ చేస్తుంది చపాతీ డైలీ కంటిన్యూగా మనం. అంటే నేను అప్పటికి 2 చపాతీలు కొంచెం అన్నం తింటూ ఉన్నా కూడా, మజ్జిగన్నం తింటూ ఉన్నా కూడా చాలా ఓవర్ హీట్ అయితే చేస్తూ ఉంది. చపాతీలు తినేవాళ్ళు దానికి సంబంధించిన ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి డైలీ గినక చపాతీలు తింటూ ఉంటే. ఎందుకంటే మన విజయవాడలో అసలే ఎండలు ఎక్కువ, వేడి ఎక్కువ. దీనికి తగ్గట్టుగా మనం ఒంట్లో కూడా వేడి పెట్టుకున్నామంటే నోరు పూస్తూ ఉంటుంది, కొంతమందికి మోషన్స్ అవుతూ ఉంటాయి, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మాకైతే బాగా ఓవర్ హీట్ చేసి నోరు పూసినట్టుగా అయిపోయింది. ఇక నేను చపాతీలు అయితే ఆపేసాను, ఇదే లాస్ట్ అనమాట. చూసారా, 2 చపాతీలు కాలుస్తూ ఉన్నాను. మనకి ఇది చలికాలంలో కానీ లేదంటే వర్షాకాలంలో కానీ చపాతీలు తింటే హెల్త్కి మంచిది. అంటే హెల్త్కి మంచిది అంటే కంప్లీట్గా వాటి మీదే డిపెండ్ అయి ఉండొద్దు. మనం కొంచెం రైస్ కానీ అలాంటివి తీసుకోవాలి. లేదు అంటే మాత్రం కొంచెం ఇబ్బంది అనమాట. చూసారు కదా, ఒకదాని తర్వాత ఒకటి 2 ఈ విధంగా కాల్ చేసుకుంటా ఉన్నాను. ఈ విధంగా నా డైలీ వర్క్ అయితే నడుస్తూ ఉంది. మీరేం చేస్తూ ఉన్నారు, ఎలా ఉన్నారు, కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్గా మా బాబుకైతే ఎగ్జామ్స్, 10th కదా తను, ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. దేనికి అనంటే అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందండి, బయటికి వెళ్ళేటట్టుందా అసలు? ఈ టైంలో వాళ్ళు ఎగ్జామ్స్ పెడతాము, చేస్తాము అనంటే కంపల్సరీ పేరెంట్స్ ఎవరో ఒకరు వాళ్ళతో ఉండాలి, వెళ్ళాలి, చెయ్యాలి. అబ్బా, ఎంత రిస్క్ అనిపించిందో మాకైతే. ఇప్పుడు ఇన్ని రోజులు ఒకటే టెన్షన్ అనిపించింది, ఎట్లా ఏంటి అని. ఇక ఫైనల్గా అయితే ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక చూసారు కదా, నా వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. ఇక మేమైతే డిన్నర్ కోసం అయితే రెడీ అయిపోయి కూర్చున్నాం. స్నానాలు అవి చేసేసాము, అంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి. ఇక నేను ఇక్కడ బెడ్ మీద చూసారా ఒక షీట్ అయితే పరిచాను, దాని మీద పెట్టుకున్నాము. ఎందుకంటే బెడ్రూమ్లో బెడ్ తప్ప ఇక పక్కన కూర్చోవడానికి కొంచెం ప్లేస్ కూడా ఉండదండి. ఇక అందుకని బెడ్ మీదనే తినేస్తున్నాం, ఎందుకంటే వేడిగా ఉంది కదా, ఏసీ వేసుకున్నాము. అందుకోసం ఇక కంపల్సరీ బెడ్ మీదనే తినాల్సి వచ్చింది. జనరల్గా అయితే చాలామందికి ఇష్టం ఉండదు, బెడ్ మీద తినకూడదు, చేయకూడదు అని అంటూ ఉంటారు. ఇక తప్పలేదన్నమాట మాకు. నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ నేను తాలింపన్నం చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అన్నం మిగిలిపోయింది, చపాతీలు అవి ఇవి చేశాం కదా, ఇక అన్నం అయితే మిగిలిపోయింది, ఎవరు తినలేదు. ఓన్లీ చపాతీలతోనే నేనైతే ఇక్కడ తాలింపు వేస్తున్నాను. అల్లం తాలింపు, ఓన్లీ జస్ట్ ఉల్లిపాయలు, పల్లీలు, జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, పసుపు, ఇంగువ,
అంతవరకే అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి అంతే. చూసారు కదా తాలింపు అన్నం అయితే రెడీ అయిపోయింది. ఈరోజు టిఫిన్ అయితే ఇది. మళ్ళీ ఇక పిండ్లకు నానబెట్టుకోవాలి. అబ్బా! ఏంటండి రొటీను ఊరికే ఇదే పని, ఇదే టిఫిన్‌లు, వంటలు, టీలు ఇదే హడావుడి. మరి తినకపోతే ఎనర్జీ రాదు కదా మరి. పనులు చేసుకోవాలి, చెందాలి అంటే. ఇక్కడైతే నేను ఈరోజు ఎగ్ టమాటా కర్రీ అయితే చేస్తా ఉన్నాను. దానికోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మీకు ఈ రెసిపీని కూడా షేర్ చేశాను నేనైతే. చాలా సింపుల్‌గా అన్నీ కూడా చాపర్‌లో వేసి చాప్ చేస్తూ ఉంటాను. అయేంటంటే కొంచెం మెత్తగా గ్రేవీలాగా ఉంటది. నేను గాని, తన్మయ్ గాని టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇవి పెద్ద పెద్దగా ఉంటే తినము. అందుకోసం సన్నగా చాప్ చేసుకుంటే ఒక గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. చూసారా కర్రీ ఎంత బావుందో చూడ్డానికి. ఈ మధ్యన టమాటాలు మంచిగా ఎర్రగా ఉంటున్నాయి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఇదిగోండి గిన్నె అయితే మాడగొట్టేశారు. పాలు స్టవ్ మీద పెట్టి మర్చిపోయాను. గుర్తు చేయమంటే ఎవ్వరు గుర్తు చేయలేదండి. పాలు మాడిపోయి వాసనొచ్చేదాకా తెలియలేదు. ఆ బిట్టు కూడా ఉండాలి. మరి పెట్టానో లేదో తెలియలేదు. చూస్తాను. చూసి అది కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్‌కి వాక్యూమ్. ఇక ఈరోజు కూడా మళ్ళీ వాక్యూమ్ స్టార్ట్ చేసాము. డైలీ వాక్యూమ్ పెట్టాల్సిందేనండి కంపల్సరీ. కరెంట్ బిల్ అయితే వస్తూ ఉంటది. ఒక్కొక్కసారి మనం వాడే కెపాసిటీని బట్టి, ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్స్ అవన్నీ లోడ్స్ ఎక్కువ పడుతూ ఉంటే వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే లంచ్ ప్రిపరేషన్ అనమాట. ఇక వాక్యూమ్ అదంతా అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ అయితే మళ్ళీ స్నానాలు, తినడాలు, వండుకోవడాలు ఇవే గదా! ఇదిగోండి ఎగ్ కర్రీతో అయితే మేము ఇక్కడైతే మళ్ళీ ఏసీ రూమ్‌లో కూర్చున్నాము. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగు చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! ఇంతే ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ.